నైట్ అంతా జాగ్రత్త చేస్తా ఉన్నా కదా 450 500 పడింది. ఒకసారి ఇప్పుడు టైం వచ్చింది టెస్ట్ చేయడానికి. తిప్పు బ్రో, తిప్పు తిప్పు తిప్పు. ఓడ్చలేదు అట్టే వీడియో సార్. ఫైనల్లీ సన్ రైజ్ లకి ఫోన్ పట్టుకో. ఇదంతా అమ్మా భయంకరంగా అది ఎక్కువ ఉంది, ఎక్కువ ఉన్నాయా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ 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 బ్యాక్ టు అనదర్ వీడియో. నేను ఇంట్రో బయట నుంచి ఇస్తాను కూడా, లోపల అందరూ స్లీప్ అయితే ఉన్నారు. టైం అయితే ఎగ్జాక్ట్లీ 1:16 అయితే అవుతుంది. ఇప్పుడు మనం అయితే బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు మహాశివరాత్రి, అందుకే జాగ్రత్త నైట్ అంతా చేస్తున్నాం. ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చి మంచి సన్ రైజ్ వ్యూ పాయింట్, ప్రశాంతం ఉంటుంది ప్లేస్ అయితే. అక్కడికే వెళ్ళి చూపిస్తాం. లాస్ట్ అవుట్ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. మనతో వచ్చేది మొత్తం నలుగురు అన్నమాట. నేను, లోకి అండ్ అలానే ఇద్దరు, వాళ్ళు ఎవరో చూపిస్తారు వీడియోలోనే. మనం స్టార్ట్ అయ్యి కరెక్ట్ గా 2 స్టార్ట్ ఉంటున్నాం. ఇప్పుడు 120. ఇంకా బైక్ చాలా పని ఉంది. బైక్ చాలా క్రేజీగా ఉంటుంది. లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా కష్టపడతాను వీడియోకి. రీసెంట్ గా వీడియో పెట్టాను, దానికి మినిమం మాక్సిమం 500 వ్యూస్ వచ్చాయి. పర్లేదు, స్టార్టింగ్ అయితే అలా ఉంటుంది. మనకి యూట్యూబ్ లో ప్రెసెంట్ 1.7K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. దాన్ని ఫాస్ట్ గా మీరు కానీ కొట్టారంటే 2K ఈజీగా అయిపోతుంది. వీడియో క్లారిటీ ఎలా ఉంది, వీడియో వాయిస్ ఎలా ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కొత్త. నాకు ఇప్పుడే ట్రై చేస్తున్నా ఫుల్ బ్లాగ్స్ అయితే. సో అవి కూడా ఎలా ఉన్నాయి డిఫరెంట్ కామెంట్ చేయండి కింద. నైట్ అంతా జాగ్రత్త చేస్తా ఉన్నా కదా. ఫస్ట్ వచ్చి కాంతార మూవీ అయితే చూసాను. నైట్ 9:30 స్టార్ట్ అయింది, 12 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బ్రహ్మాస్త్ర వస్తుంది, మీకు కూడా చూపిస్తాను. నా లోపలంతా పడుకున్నారు, ట్రై చేస్తా సౌండ్ లేకుండా వెళ్ళి చూపిస్తాను. అలానే మా ఓనర్ లేపాలి. టైం అయితే ఎగ్జాక్ట్ ఇంకా 1:20 అయిపోయింది. స్టార్ట్ అవ్వాలి 2 కంతా. మన వాళ్ళు అయితే అక్కడ రెడీగా ఉంటారు 2 కంతా. సో వెళ్ళి వాళ్ళు లేపేసి వీడైతే కంటిన్యూ చేయాలి. స్ట్రైక్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం లేపేద్దాం. బాబు లేవు లేవు, బాబు లేవు. దొంగలేదు ఎక్కువ. దానికైతే సెన్సార్ లాగర్ అనమాట డిస్క్ది. కావాలని లింక్ కామెంట్ చేయండి, లింక్ అయితే పెడతాం. ఇలా వేస్తే చాలు లాక్ అయితే పడిపోద్ది. దీంట్లో సౌండ్ కూడా వస్తుంది ఒకరు మూవ్ అయిన టైరు. అలానే మన బ్యాగ్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. హెల్మెట్ కూడా ఎత్తుకెళ్తున్నాం. అక్కడ రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నా గ్లౌస్. 450 500 పడింది. ఒకసారి ఇప్పుడు టైం వచ్చింది టెస్ట్ చేయడానికి. దగ్గర మేము 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాం. ఇది వేసుకుని ట్రై చేద్దాం. అలానే ఇప్పుడు లూప్ కూడా చేయాలి. చైను 1000 కిలోమీటర్ తిరిగా బైక్ వాటర్ వాష్ అయ్యాక అప్పుడు లూప్ చేస్తాం. ఇంకా చేయలేదు. నేనైతే మోటార్లు వాడుతున్నాను. నాకు బైక్లో నచ్చింది ఒకే ఒకటి బ్రో, డిసడ్వాంటేజ్. దీనికి డబుల్ స్టాండ్ ఉంటుంది. మనం లూప్ చేయాలంటే ఇంకోటి అవసరం ఉంటుంది. డెఫినెట్గా ఇద్దరు ఉండాలి బ్రో. తిప్పు బ్రో, తిప్పు 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 ఉండాలి బండికి. లూప్ అయింది. ఇక్కడ చూడండి, ఇదంతా డస్ట్ అన్నమాట. వాటర్ చేయబోయిందండి. వాటర్ అడుగుతుందండి. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండదు. మెల్లిగా వెళ్తే ఒక 2.5 hours పడుతుంది. ఫస్ట్ పెట్రోల్ పట్టుకుని స్టార్ట్ అయిపోవడం. 600 పెట్రోల్ కూడా పట్టిస్తున్నాం బ్రో. మనోడు కొత్త యూట్యూబ్ ఛానల్ దినేష్ LYF లైఫ్ చెక్ చేయండి, బాగుంటే సబ్స్క్రైబ్ చేస్తాను. ఓకేనా మా టైం అయితే 4 అవుతుంది దగ్గర. మేము 2:30 స్టార్ట్ అయ్యాము. 1.5 hours పట్టింది నాయుడుపేటకి. ఇప్పుడు 2 టీ బ్రేక్ అయితే తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ కదా. ఇప్పుడు కనిపిస్తుంది కెమెరా వచ్చేసి తెలియదు. నాయుడుపేట అయితే చాలా బాగుంది. రోడ్ అయితే కరెక్ట్ గా 1.5 hours అయితే వచ్చేయచ్చు. మనం ఎక్కడ తెలుసా, తూపులమల్లి బీచ్ కి అయితే వెళ్తున్నాం. సండే చూద్దాం ఉంది. అలా చాలా ప్రశాంతంగా ఉంటది. మనం చీకటి కదా ఫుల్, అందుకే ఏం వీడియో అయితే తీయలేదు. సార్ మనుషులు చూడండి ఒకసారి. చాలా ఫైనల్ ఇప్పుడు బీచ్ కూడా వచ్చాం. సార్ సౌండ్స్ ఏనండి. టైం అయితే మార్నింగ్ 5:50 అవుతుంది. ఫైనల్లీ బీచ్ కి అయితే వచ్చేసాం. తూపులపాలెం బీచ్ కి. చాలా కష్టపడి దగ్గర 110 కిలోమీటర్స్ వచ్చాం తిరుపతి నుంచి. ఒక అలల్ సౌండ్ చాలా క్రేజీగా ఉంది. కూర్చో, వాటర్ వస్తాయి. ప్రశాంతంగా కూర్చున్నారు అనుకున్న టైం కన్నా ఒక లేట్ గా వచ్చాము. అప్పటికి 6 అవుతాను టైం అయితే. కానీ ఇంకా సన్ రైజ్ అయితే రాలేదు. 7కి అయితే వస్తుంది అనుకుంటున్నా. ఒకసారి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏనండి అని.
ఇంకా తిరుపతి నుంచి నాయుడుపేట వరకు అయితే రోడ్ సూపర్ ఉంటుంది. 1.5 hours అయితే వచ్చేయచ్చు. ఇంక నాయుడుపేట నుంచి డెఫినెట్ కన్ఫ్యూజన్ అయితే అవుతారు. మ్యాప్స్ అయితే పెట్టుకోండి, డైరెక్ట్ గా తూపులపాలెం బీచ్ కి అయితే వచ్చేస్తుంది. 40 kilometers అయితే రోడ్ అయితే అంత బాగుండదు, అడ్జస్ట్ అవ్వాలా. అక్కడ నుంచి ఇక్కడికైతే ఈజీగా 45 to 50 minutes పడుతుంది. మార్నింగ్ చూపిస్తా, క్రేజీ ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఫైర్ కూడా చేసుకున్నారు చలికి. మార్నింగ్ విసుగు కదా, ఇంకా మన చూడండి చెమ్మని స్లీప్ కూడా వేసాడు. ట్రావెల్ చేసి 90 kilometers, 110 టోటల్ 110 kilometers ట్రావెల్ చేసి స్లీప్ కూడా వేసాడు. ఎంత క్రేజీగా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. అలా అయితే చాలా బాగా వస్తున్నాయి. ఈ దూపుల వల్ల కూడా ఇంకా సన్ రైజ్ స్టార్ట్ అవ్వలేదు, లైట్ గా వస్తాం సన్ రైజ్ కూడా. ఇంకా చూపించారు మీకు ముందైతే ఇక్కడ నుంచి కూడా ఫోటోలు అయితే తీసుకోవచ్చు అన్నమాట పైన. కానీ ఇప్పుడైతే కూలిపోయేలాగా ఉందని ఇప్పుడైతే అలో చేయడం లేదు. ఈ తూపులపాలెం బీచ్ వచ్చి మనకి ఆపక్ స్టార్టింగ్. మనమైతే ఈ పక్కకి ఇక్కడ వరకు వచ్చాము. అక్కడ బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసి అంతా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ వరకు చాలా దగ్గర ఉంటది, అలా చాలా ప్రశాంతంగా ఉంటది. ఫైర్ క్యాంప్ కూడా వేశారు. ఇంకా ఇక్కడే కూర్చున్నాం ఫైర్ లో. అంత పీస్ఫుల్ ఉంది మామ, అసలు నిజంగా చాలా క్రేజీగా ఉంది. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, డెఫినెట్ గా వర్త్ ఇది. జస్ట్ ఒక తిరుపతి నుంచి ఒక 90-100 kilometers అయితే ఉంటుంది. రావచ్చు, వర్తబుల్లే. నేనే ఫస్ట్ టైం వచ్చా, చాలా బాగుంది. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, సన్ రైజ్ అయితే ఇంకా క్రేజీగా ఉంటుంది. మనకు అక్కడ బోట్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, మా బోట్ కూడా ఉంది. మన రైల్స్ అక్కడ ఫిషింగ్ చేస్తున్నట్టున్నారు. బోట్ కూడా ఉంది ఇక్కడ మనకైతే. సన్ రైజ్ అయితే రాలేదు, సన్ రైజ్ అయితే టైం లెస్ పెడదాం అనుకున్నా. సో మీకు నేను ఇక్కడ వచ్చుంటే విజిట్ చేసి డెఫినెట్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాల్ సౌండ్ ఏంటంటే చాలా క్రేజీగా ఉంది. అది ఎర్లీ మార్నింగ్ కదా, సన్ రైజ్ కూడా వస్తుంది, రెండు మిక్స్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా చూడండి ఎంత వస్తున్నాయి. అమ్మో, వాటర్ 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 వాటర్. ఒడ్డుగా కొట్టుకోవచ్చు. డాల్ఫిన్ చనిపోయింది, పూడ్చలేదు, అట్టే విడేశారు. డాల్ఫిన్ ఒకసారి చూడా ఎప్పుడు రా ఇది? ఏమో, ఇది కూడా చనిపోయింది బ్రో. ఎంత ఉందో ఇది, ఒకసారి టచ్ చేయలేక దాన్ని లెఫ్ట్ హ్యాండ్. ఫైనల్లీ సన్ రైజ్ లోకి ఫోన్ పట్టుకో. అక్కడ చూడండి, క్రేజీ సన్ అయితే ఇప్పుడైతే సన్ రైజ్. ఫైనల్లీ సన్ చూడండి, అక్కడ క్రేజీ ఉంది అసలు. వాహ్ బ్రో, చాలా హ్యాపీగా ఉంది సన్ రైజ్ చూసినందుకు. చూడలేమో అనుకున్నా, సన్ రైజ్ రాదేమో అనుకున్నాము, కానీ ఫైనల్లీ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది సన్ రైజ్ చూసేందుకు. అలా చూస్తుంటే ఆ సన్ రైజ్ కరెక్ట్గా పాయింట్. ఇక మన ఫోటో యూజ్ చేస్తున్నారు. ఆ అలలు అక్కడ పాయింట్, సన్ రైజ్ కనిపిస్తుందా? ఇప్పుడు ఆ పక్క నుంచి ఇప్పుడు ఈ పక్క అంతా తీసుకొచ్చా. ఆ పక్క దూరి వచ్చా ఇక్కడ నుంచి. మళ్ళీ హ్యాపీనెస్ చూడండి వచ్చారు అక్కడ. క్రేజీ ఉంది సన్ రైజ్ అయితే. ఇంకెక్కడ ఫోటో షూట్ కూడా చెప్తాను, అంటే ఫోటోస్ ఆల్రెడీ తీస్తున్నాను. వీళ్ళు టైం లాస్ పెట్టి తీస్తాను. చాలా మంది వచ్చిన్నారు ఫోటో షూట్స్ కూడా. బ్రో అసలు ఈ పక్క సన్ రైజ్ పీక్స్ ఉంది అసలు. ఇక్కడ ఫోటో షూట్ వెళ్తాం, ప్రీ వెడ్డింగ్. ఒకసారి చూడండి అక్కడ. గైస్ ఫైనల్లీ సన్ రైజ్ చూసాము. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళాలా. మనల్ని బతుకుంది అనమాట. బ్యాక్ సైడ్ అలా చాలా ఎక్కువ వస్తున్నాయి. మీరే జాగ్రత్తగా ఉండండి. ఒకసారి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చింటే ఎలా ఉంది డెఫినెట్ కామెంట్ చేయండి. మీకు హ్యాపీగా ఉండిందా ఎలా తెలియదు కదా. కింద పరిగెత్తుకుంటూ వచ్చాను బ్రో, ఒకసారి చూపించారు చూడండి. మీకే అలానే భయంకరంగా వస్తున్నాయి ఇదంతా. అమ్మా దేనికి అది? బోటింగ్కి వెళ్తున్నారు వీళ్ళు. ఆడ ఒక బోట్ ఉంది ఆల్రెడీ. ఫైనల్గా ఎత్తుకొని పోవాల్సిందే బీచ్కి వస్తే డెఫినెట్ గా. ఏ బీచ్కి వచ్చినా మన ఫైనల్గా పోవాలని లేదు, కానీ మన వాళ్ళకి అయితే వర్క్ ఉందన్నమాట. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కష్టపడి వీడియోస్ ఎడిట్ చేస్తున్నా, ఒకటే ప్రెసెంట్ ట్రై చేస్తున్నా. బాగా చెప్పేద్దాం మన బీచ్కి. నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం. ఈసారి కొంచెం ఎక్కువ సేపు స్పెండ్ చేద్దాం. చేపలు అన్నది పర్లేదు.
అలా బయట అది ఎక్కువ ఉంది, ఎక్కువ ఉన్నాయా? ఎప్పుడు అమావాస్య? కాకపోతే 3 గంటలకు వచ్చి బయట 3 గంటలకు వచ్చాము నాకు. మీరా నైటా? అదే మేము వచ్చే ముందు ఆడున్నారు, అదే కదా ఇక్కడ ఉన్నారు అంతా. ఆ. వాళ్ళు కూడా మాట కూడా మామూలుగా ఎన్ని చేపలు పడతాయినా? తింటే ఒక పడండి, మేము ఒక 6-7 వేలు పడిపోతుంది. గిన్నెలా చూడు బయట అలా లేకుంటే నాకు ఎప్పుడు ఇంటికి ఉన్నాను. కావాలంటే ఇదంతా అడ్వెంచర్ చేయాలి బ్రో. రోడ్ అయితే ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది అన్ని నుంచి ఈజీగా కదా. 1/2 ఉంటుంది రా, 1.5 ఉంటుంది అంట అక్కడి నుంచి. రోడ్ చాలా అడ్వెంచర్గా ఉంటే తెల్లారి వచ్చేప్పుడు అసలు ఏం కనిపించలేదు. లైఫ్ జాకెట్ వేసుకొని దిగుతున్నా చేపలు పట్టేదానికని. వాళ్ళే చేపలు పట్టేవాళ్ళు కాదంట, పోర్ట్ వేస్తారండి ఇక్కడ, అందుకు చెక్ చేసాక వచ్చారంట. ఇసుక ఎలా ఉందో దూలో తీరిపోయింది గాయస్, చెప్తున్నా కదా లిటరల్లీ. మార్నింగ్ లోపల ఫిషెస్ అయితే వేస్తారంట. క్రేజీ ఉంది బ్రో విలేజ్. నాకు ఆశ బ్రో ఇలాంటి విలేజ్లో ఉండిపోవాలని వచ్చి, కానీ తప్పదుగా. 100 కిలోమీటర్ దూరం ఇది. ఇదంతా ఫిషెస్ అనమాట, ఫిషింగ్. అదే రొయ్యలు, చేపలు ఇలాంటి. ఒక్కసారి మార్నింగ్ కూడా అయితే వ్యూ అయితే అదిరిపోద్ది. టైం అయితే ఎగ్జాక్ట్గా 7:35 అవుతుంది. అబ్బా ఎట్టుందా, క్రేజీ ఉంది నిజంగా. టిఫిన్కి అయితే ఆపాము, ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా, అలసిపోయాము, ఆకలి వందలా ప్లేస్ వచ్చాం కదా. ప్లేస్ అయితే మాడీది ఉంటాం అది తెలిసి. ఏదో టేస్ట్ చేసి ఎలా అని చెప్పి ఒకవేళ నచ్చితే మీరు ట్రై చేయండి. పక్కన రుణి యాదవ్ టిఫిన్ అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి బ్రో. నాకు కారం దోశ, ఒక సాదా దోశ. కారం ప్లేన్ రెడీగా ఉందంట, ఒకటి ఇచ్చి. ఒక 4 వడలు అయితే తీసుకున్నా, ఫస్ట్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అలానే ఒక ఎగ్ దోశ చెప్పా, సాంబారు, చట్నీ. ఇక్కడ అల్లం చట్నీ కూడా ఉంది బ్రో, సరే మనం సరి చేసుకోవాలి. అల్లం చట్నీ వేసుకుందాం, అలా క్రిస్పీగా టేస్ట్ చేద్దాం. అండ్ మన ఎగ్ దోశ అలానే బోండా కూడా వచ్చేసింది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బోండా టేస్ట్ చేద్దాం, చట్నీ ఎక్కువ ఎద్దుకొని. అది ఎక్కువ బాగుంది గైస్, టేస్ట్ అయితే బాగుంది. అయితే అండి కిచెన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎగ్ దోశ అండ్ వడ కూడా చాలా బాగుంది. ఒకసారి వెళ్తే ఈ పక్క ట్రై చేయండి. వీడియో అయితే ఇప్పటికైతే ఎండ్ చేస్తాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మీరు ఎప్పుడు వచ్చి ఎప్పుడైనా కామెంట్ అయితే చేసేయండి. సరే అయితే బాయ్.